the Lord. ప్రైజ్ ది లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఆరాధన క్రిస్మస్ ప్రత్యేక గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకం భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం అని మనకందరికీ తెలుసు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. క్రిస్మస్ అంటే కొంతమందికి నూతన వస్త్రాలను ధరించడం, మరికొంతమందికి తమకిష్టమైన భోజన పదార్థాలను భుజించడం, ఇంకొంతమందికి తమ స్నేహితులు బంధుమిత్రులతో సమయాన్ని గడపడం అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆ దేవాది దేవుడు తన రక్షణ ప్రణాళికను ఈ భూమి మీద నెరవేర్చడానికి మానవ రూపిగా శిశువుగా జన్మించడమే నిజమైన క్రిస్మస్. మనలో ఉన్న ప్రేమను, సంతోషాన్ని, ఆనందాన్ని ఇతరులకు పంచి ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తును అనుభవించి ఆ క్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేయడమే నిజమైన క్రిస్మస్. అలనాడు క్రీస్తు జన్మించిన సంఘటన చరిత్రకు ఆధారమైతే, క్రీస్తు ప్రేమను, సంతోషాన్ని ఇతరులకు పంచిచ్చే ఈ సమయం ఆశీర్వాదానికి నాంది కావాలి. అలనాడు తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపిన ఆ ధృవతార మీకు, మీ కుటుంబాలకు మార్గదర్శకం కావాలని ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన ఆ శుభవర్తమానాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నవారు బెరకా ప్రేయర్ హౌస్, KPHP కుకట్పల్లి మరియు లైఫ్ వర్డ్ చర్చ్, బీరంగూడ, చందానగర్. Christmas, ఒక
పుట్టింది నింగిలో, ఈ నేల మురిసింది వెలుగులో. ఒక తార పుట్టింది నింగిలో, ఈ నేల మురిసింది వెలుగులో. దివి నేలే దేవదేవుడు నరుని పైన కరుణ చూపెను. దివి నేలే దేవదేవుడు నరుని పైన కరుణ చూపెను. బెత్లెహేములో పశుల పాకలో రక్షకుడు జన్మించెను. సంబరాలు 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 సంబరాలు. ఒక తార పుట్టింది నింగిలో, ఈ నేల మురిసింది వెలుగులో. ఒక దూత దిగి వచ్చే రేయిలో, శుభవార్త ప్రకటించే మహిమలో. ఒక దూత దిగి వచ్చే రేయిలో, శుభవార్త ప్రకటించే మహిమలో. పరలోక సమూహమంతా స్తుతిగానము పాడి, పరలోక సమూహమంతా స్తుతిగానము పాడి. బెత్లెహేములో పశుల పాకలో రక్షకుడు జన్మించెను. సంబరాలు 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 సంబరాలు. ఒక దూత దిగి వచ్చే రేయిలో, శుభవార్త ప్రకటించే మహిమలో. నువ్వోయే దారిలో యెరూషలేం గుడి కాడ, నువ్వోయే దారిలో యెరూషలేం గుడి కాడ. అచ్చం మల్లె పూల తోట యేసయ్య, అచ్చం మల్లె పూల తోట యేసయ్య. అటు తూర్పు దేశపు గనులు యెరూషలేమునకు చేరిరి. అటు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు చేరిరి. శిశువునకు సాగిలపడిరి, కానుకలు సమర్పించిరి. శిశువునకు సాగిలపడిరి, కానుకలు సమర్పించిరి. బెత్లెహేములో పశుల పాకలో రక్షకుడు జన్మించెను. సంబరాలు 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 సంబరాలు. అటు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు చేరిరి. దివి నేలే దేవదేవుడు నరుని పైన కరుణ చూపెను. బెత్లెహేములో పశుల పాకలో రక్షకుడు జన్మించెను. సంబరాలు 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 సంబరాలు.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభములు. ఈ సీజన్లో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగని వివిధ రూపాల్లో చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటున్నారు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క జననం గురించి దేవుని వాక్యంలో, లేఖనాల్లో చాలా స్పష్టంగా ఆయన ఎలా జన్మించారు, ఎందుకు జన్మించారు, ఎక్కడ జన్మించారు అనే వివరాలు చాలా లోతుగా రాయబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క జననం గనక మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఈ దేవుని యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒకసారి యేసుక్రీస్తు జన్మించినటువంటి ఆ దినమున, ఆ రాత్రి వాక్యంలో తెలియజేస్తుంది, యేసుక్రీస్తు రాత్రి జన్మించారు. ఆయన జన్మించినటువంటి క్షణంలో గొర్రెల కాపురుల దగ్గరికి ఒక దూత ప్రత్యక్షమై ఈ సువార్తమానమును వారికి అందించారు. నేను లూకా సువార్తలోంచి 2వ అధ్యాయం 8వ వచనమును చదువుతున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచు ఉండగా. దేవుని వాక్యంలో ప్రతి సందర్భానికి ఆత్మ సంబంధమైనటువంటి అర్థం ఉంటుంది. రాత్రి అనేదానికి ఒక ఆత్మ సంబంధమైన అర్థమును చేసుకోవచ్చు, అలాగే పగలు అనేదానికి ఒక ఆత్మ సంబంధమైన అర్థం ఉంటుంది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఇక్కడ రాత్రి అనే మాట రాశారు కదా, లోకం యొక్క స్థితిని అది మాట్లాడుతుంది. అంటే లోకం ఏ స్థితిలో ఉన్నదంటే దేవుడు ఎరుగనటువంటి స్థితిలో, దేవునికి దూరమైన స్థితిలో, వెలుగు లేక చీకటిలో బ్రతుకుతున్నటువంటి స్థితిలో లోకం ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే వెలుగు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ మహిమ, వెలుగు ఉంటుంది. లోకంలోనికి దేవుడు, యేసుక్రీస్తు వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు మానవ రూపంలో మన మధ్యలో జన్మించారు. అంటే దేవుని వెలుగు మానవుల మధ్యలోనికి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రాత్రి వేళ దూత వారి దగ్గరకు వచ్చి ఈ సువార్తమానమును అందించారు. ఇంకా దూత చెప్పినటువంటి విషయాలు ఏంటంటే 10వ వచనంలో, ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చూసారా, యేసు గురించి మాట్లాడుతున్నప్పుడు మొదట దూత పలికినటువంటి మాట భయపడకుడి అనే మాట. అంటే దేవుడు మన కొరకు జన్మించారు, మీరు భయపడకండి. మనము రకరకాల పరిస్థితులను బట్టి మనము భయపడుతుంటాం, భవిష్యత్తును బట్టి భయపడతాం, లేకుంటే కొన్నిసార్లు మనము నిత్యత్వం గురించినటువంటి భయం కూడా మనం కలిగి ఉంటాం. భయము ఏదైనా, అది శరీర సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైనదైనా, దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే భయపడకండి, ఎందుకంటే రక్షకుడు మీ కొరకు జన్మించాడు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. అంటే యేసుక్రీస్తు యొక్క ఈ జననం సంబంధించినటువంటి వార్త సువార్త అని అన్నారు. అంటే ఇది మంచి వార్త. అలాగే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనది. కేవలము ఒక తెగకు, ఒక గోత్రానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క జననం అనేది ప్రపంచంలో ప్రతి మనిషికి సువార్తయే, ప్రతి మానవుడికి సువార్త. ఆయన జన్మించాడంటే అందరికీ ఒక సువార్త వచ్చింది, అది సువార్తగా మనం దాన్ని అంగీకరించాలి అని దేవుడు కోరుతున్నాడు. మరి దేవుని వాక్యము యేసుక్రీస్తు యొక్క జననము సువార్త అని మాట్లాడితే ఈ రోజుల్లో మరి ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తే మరి సంతోషకరమైనటువంటి పరిస్థితులు కనబడటం లేదు. అనారోగ్యాలు ఉన్నాయి, కరువులు ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, క్షామము, రకరకాల పరిస్థితులు ప్రజలు అనుభవిస్తున్నారు. మరి యేసుక్రీస్తు లోకంలో జన్మిస్తే ప్రజలకి సంతోషం ఎక్కడుంది? ఆ సంతోషం లేదు కదా, దూత ప్రకటించిన సంతోషం ఎక్కడుంది అనే ఆలోచన మనకి కలగవచ్చు. ఈ లోకంలో ఈ సమస్యలకి కారణం ఏంటంటే దానికి ఒక మూలం కూడా, ఒక కారణం కూడా దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటాం. ఆది కాండంలో దేవుడు ఆదాము అవ్వలను, మొదటి మనుషులను తయారు చేశారు. దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఏంటంటే ఒక చెట్టు ఫలమును తినకూడదు అని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చారు. అయితే వీళ్ళు ఏం చేశారు? దేవుని మాటను అధిగమించి ఆ మాటను పక్కన పెట్టేసి చెట్టు ఫలాన్ని తిన్నారు. దేవుని ఆజ్ఞను మీరడమే పాపం. పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అవుతుంది. దేవుడు ఆజ్ఞాపించారు, పండు తినకూడదన్నారు, వీరిద్దరూ ఆ పండు తిన్నారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, పాపంలో పడిపోయారు. అప్పుడు దేవుని సహవాసానికి వారు దూరం అయ్యారు. పాపంలో పడిపోయినప్పుడు, మానవులు పాపంలో పడిపోయినప్పుడు మొదట జరిగే విషయం ఏంటంటే దేవుని సహవాసానికి దూరం అయిపోతాం.
ఆ ఆదామవ్వలు దేవుని సహవాసానికి, దేవుని మహిమకు దూరం అయిపోయారు. ఆ తరువాత వీరు ఏం చేశారంటే, ఆ మహిమ వెళ్ళిపోయింది కాబట్టి 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అంజూరపు ఆకులను కుట్టుకున్నారు. అంతవరకు ఆదామవ్వలకి ఈ శారీరకపరమైనటువంటి వస్త్రాలు లేవు. వారికి దేవుని మహిమ వస్త్రమును వారు కలిగి ఉండేవారు. వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ వారు దిగంబరత్వం కనబడేది కాదు, దేవుని మహిమతో నింపబడి ఉండేవారు. ఎప్పుడైతే పాపం చేశారో మహిమ వెళ్ళిపోయింది, అలాగే సహవాసానికి వారు దూరం అయిపోయారు. చూడండి, పాపం జరిగిన తర్వాత వీరు మొదట ఏం చేశారంటే అంజూరపు ఆకులు కుట్టుకున్నారు. ఇక్కడ అంజూరపు ఆకులు అనే దాన్ని మనం గమనిస్తే మనుషులుగా వారికి వారుగా ప్రయాసపడి వారి మానవును కప్పుకోవడానికి, శరీరమును కప్పుకోవడానికి సొంతగా ప్రయత్నాలు చేశారు, సొంతగా ప్రయాసపడ్డారు. మరి దేవుని దగ్గర ప్రార్థన చేయలేదు, ప్రభు మరి మాకు మహిమ వెళ్ళిపోయింది, మరి ఏం చేయమంటావు అని దేవుని దగ్గర విచారించలేదు. కానీ సొంత ప్రయోగాలు చేసి సొంత ఉద్దేశాలతో వారు ఆకులను వారు కచ్చడములుగా కుట్టుకున్నట్టుగా మనం చూస్తుంటాం. ఈరోజు దేవునిని సంతోషపెట్టడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవుని మేలును దీవెనను పొందడానికి మనుషులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గమును వదిలేసి సొంత మార్గాల్లో దేవుణ్ణి సంప్రదించడానికి, దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు తను సువార్తలో తన గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు, నేను మార్గమును జీవమును సత్యమును అన్నారు. కాబట్టి తండ్రి యొద్దకు ఎవరైనా వచ్చువాడు ఉంటే, తండ్రి యొద్దకు ఎవరైనా రావాలి అనుకుంటే, దేవుని దీవెన కొరకు రావాలనుకున్న వారు మార్గము అయ్యున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని దీవెనకు మనము సంప్రదించాలి. యేసుక్రీస్తు మార్గము అని వాక్యము తెలియజేస్తుంది. మానవుడి పాపం పోవడానికి పరిష్కారము దేవుని వాక్యంలో ఉంది. మానవుడి పాపం పోవడానికి పరిష్కారం, ఏకైక పరిష్కారం ఏంటంటే రక్తం, చిందించబడినటువంటి రక్తం. యేసుక్రీస్తు రక్తం చిందించడానికి మన మధ్యలోనికి ఆయన శరీరధారిగా జన్మించారు. అయితే మరి దేవుడు మానవుని రక్షించాలంటే దేవుడిగా ఉండి ఒక దూత ద్వారా సువార్త ప్రకటించవచ్చు కదా, దేవుడు మహిమ నుంచి పరలోకం నుంచి మానవులకి పిలుపునివ్వచ్చు కదా, తన మహిమను కనబరుచుకోవచ్చు కదా, మానవుడిగా ఆయన ఎందుకు జన్మించవలసి వచ్చింది అనే ఒక ఆలోచన కలుగుతుంది. ప్రియమైన వారులారా, ఆత్మలోకంలో రక్తము అనేది ఉండదు. రక్తం అనేది ఈ ఫిజికల్, ఈ శారీరక లోకంలోనే రక్తం ఉంటుంది. ఆత్మకి శరీరం లేదు, అది రక్త మాంసం కలిగినటువంటిది కాదు. దేవుడు ఆత్మస్వరూపి. కాబట్టి దేవుడు మానవునికి ఉన్నటువంటి ఆ నిజమైన సమస్య, పాపం అనే సమస్య పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం చిందించబడాలంటే దేవుడు రక్తము కలిగినటువంటి శరీరమును ధరించవలసి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు మన మధ్యలో శరీరధారి అయి జన్మించాడు. అంటే రక్తమును కలిగిన వాడిగా ఆయన జన్మించాడు. దేవుని వాక్యం వలన మహిమలో నుంచి ఒక వాక్యమే శరీరధారిగా ఆయన మన మధ్యలో అవతరించారు. మరియా కన్యగా ఉండి యేసుక్రీస్తుకు జన్మనిచ్చినట్టుగా దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి ఏదెను వనంలో మానవులు చేసినటువంటి పాపానికి విరుగుడుగా యేసుక్రీస్తు మన మధ్యలోనికి వచ్చారు. మళ్ళీ ఏదెను వనంలో మొదటిది వారు పాపం చేశారు, దేవుని మహిమను కోల్పోయారు. రెండోది సహవాసానికి వారు దూరం అయ్యారు. అంటే ఏదెను వనంలోంచి దేవుడు వారిని బయటికి పంపించేశారు. యేసుక్రీస్తు ఇప్పుడు మన మధ్యకు వచ్చారు. యోహాను సువార్తలు రాస్తున్న మాట ఏంటంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చారు. అంటే ఎవరైతే వనంలోంచి బయటికి పంపించబడ్డారో, ఎవరైతే సహవాసానికి దూరం అయ్యారో, ఎవరైతే చీకటిలోని వెళ్ళిపోయారో వారు తన స్వకీయులు, వారి దగ్గరికి ఆయన వచ్చాడు. తిరిగి సహవాసంలోకి నడిపించడానికి, తిరిగి మేలులోనికి, ఆశీర్వాదంలో నడిపించడానికి ఆయన మన మధ్యలోకి రావడం జరిగింది. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము ఈ రీతిగా తెలియజేస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మీరు ఆలోచించండి, ఆదామవ్వలు పాపంలో పడిపోయినప్పుడు, వనంలోంచి బయటికి నెట్టివేయబడ్డప్పుడు దేవుడు వారిని వదిలేసి ఊరకయ్యే ఉండగా దేవుడు లోకమును ప్రేమించాడు. లోకం అంటే మనందరము లోకమే. కాబట్టి మనుషులను దేవుడు ప్రేమించాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే మనందరం ఇప్పుడు మనం ఏం చేయాల్సిన వారమంటే యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు మనము నశింపక నిత్య జీవమును పొందుకుంటాం, సహవాసమును పొందుకుంటాం, తిరిగి ఆ మహిమను పొందుకుంటాం, ఆశీర్వాదం పొందుకుంటాం. మళ్ళీ మనందరం ఏదైనా వనంలోనికి నడిపించబడతాం. ప్రియమైన వాళ్ళారా, ఈ సీజన్లో మీ అందరి కుటుంబాల్లో, మీ హృదయాల్లో నిజమైనటువంటి వెలుగు ఉదయించాలని కోరుతున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక.
ప్రార్థనతో ముగిస్తాను. పరమ తండ్రి, గొప్ప దేవా, నీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. దూరదర్శన్ ప్రేక్షకులందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. నిజమైన వెలుగును, మహిమను, ఆశీర్వాదమును ప్రతి కుటుంబంలో కనబరచమని, మీ బిడ్డలు అనుభవించే కృపను, భాగ్యం దయచమని ప్రార్థన చేస్తున్నాము. కుటుంబాలను దీవించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ క్రిస్మస్. Christmas, Merry Christmas, Happy Christmas.
Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas. దిక్కు చుక్క పుట్టే నేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే నేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు గొప్ప బాలుడమ్మ బెత్లెహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ మన పాపముల పాప పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ మన పాపముల పాప పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ దిక్కు చుక్క పుట్టే నేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే నేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు పాకలోని బాలుడమ్మ పాపరైతుడమ్మ పశువుల పాకలోని బాలుడమ్మ పాపరైతుడమ్మ పాపము పాపను పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ పాపము పాపను పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినాము బాలయేసునొద్దకు బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినాము బాలయేసునొద్దకు బంగారు పాదముల మొక్కెదాము బహుగా పాడెదము బంగారు పాదముల మొక్కెదాము బహుగా పాడెదము తూర్పు దిక్కు చుక్క పుట్టే నేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే నేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మమ్మ సిత్రాల వాడే మన యేసయ్య సానా సిత్రాల వాడే మన యేసయ్య సిత్రాల వాడే మన యేసయ్య సానా సిత్రాల వాడే మన యేసయ్య దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మమ్మ రాయి దప్పకు ముక్కవద్దు చెట్టు పుట్ట కొల్వవద్దు రాయి దప్ప ముక్కవద్దు చెట్టు పుట్ట కొల్వవద్దు దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో
యేసయ్యా సానా చిత్రాల వాడే మన యేసయ్యా చిత్రాల వాడే మన యేసయ్యా సానా చిత్రాల వాడే లోకమునకు వచ్చినాడు పాపులను రక్షించినాడు లోకమునకు వచ్చినాడు పాపులను రక్షించినాడు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు చిత్రాల వాడే మన యేసయ్యా సానా చిత్రాల వాడే మన యేసయ్యా చిత్రాల వాడే మన యేసయ్యా సానా చిత్రాల వాడే కొల్లు కోరాడట కొబ్బరికాయలు కోరాడట కొల్లు కోరాడట కొబ్బరికాయలు కోరాడట దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మమ్మమ్మో చిత్రాల వాడే మన యేసయ్యా సానా చిత్రాల వాడే మన యేసయ్యా చిత్రాల వాడే మన యేసయ్యా సానా చిత్రాల వాడే మన యేసయ్యా దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas. బెత్లెహేములో ఆ ఊరిలో సందడి యేసు పుట్టిన ఆ పాకలో సందడి మరియ పుత్రుడు ఈ ధరణిలో సందడి దేవుని వరము కరుణించెను సందడి యూదుల రాజు నేడు పుట్టెను సందడి ప్రజలందరికీ వెలుగు కలిగెను సందడి యూదుల రాజు నేడు పుట్టెను సందడి ప్రజలందరికీ వెలుగు కలిగెను సందడి ఆడుదాము పాడుదాము ఓరన్నా లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా ఆడుదాము పాడుదాము ఓరన్నా లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా అర్ధరాత్రి ఆ పొలములో సందడి దూత వచ్చిన ఆ గడియలో సందడి దూత వార్తతో ఆ గొల్లలో సందడి యేసుని చూడ బయలెల్లిరి సందడి దావీదు పురములోన రక్షకుడు సందడి నేడు జన్మించినాడు దీనుడై సందడి దావీదు పురములోన రక్షకుడు సందడి నేడు జన్మించినాడు దీనుడై సందడి ఆడుదాము పాడుదాము ఓరన్నా లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా ఆడుదాము పాడుదాము ఓరన్నా లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా తూర్పు దిక్కున ఆ నింగిలో సందడి చుక్క పుట్టెను
బహు వింతగా సందడి, జ్ఞానులందరూ ఆ చుక్కతో సందడి, బెత్లెహేముకు విచ్చేసిరి సందడి, బంగారు సామ్రాణి మూలము సందడి, ఆయనకు మొక్కి సమర్పించిరి సందడి, బంగారు సామ్రాణి మూలము సందడి, ఆయనకు మొక్కి సమర్పించిరి సందడి. ఆడుదాము పాడుదాము ఊరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఊరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రారే చూడా మనం మెల్లుదామన్నయ్య, రారే చూడా మనం మెల్లుదామన్నయ్యా. ఊరి ఊరికి మా ఊరికి సందడి, వాడవాడకు మా వాడకు సందడి, ఇంటి ఇంటికి మా ఇంటికి సందడి, పరమపుత్రుడు దిగి వచ్చెను సందడి, దివ్య దూతలు పాటలు పాడిరి సందడి, దేవదేవుని ఆరాధించుడి సందడి, దివ్య దూతలు పాటలు పాడిరి సందడి, దేవదేవుని ఆరాధించుడి సందడి. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆడుదాము పాడుదాము ఓరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas. ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలు, ఆ దేవదేవుని దీవెన ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ వేణుప్రియ. ప్రైజ్ ద లార్డ్.